శేషగిరిరావు గారు ఇక్కడ కనిపించలేదు? శేషగిరిరావు గారు ఉన్నారా? ఒకసారి నుంచుంటారా? శేషగిరిరావు గారు ఇక్కడ వస్తారా? శేషగిరిరావు గారు రేంబవళ్ళు పనిచేసి ఆయన ప్రతి స్కూల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎన్ని అవసరమైతే రూమ్స్ కట్టాలి, టాయిలెట్స్ కట్టాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. అంతకు మించి అక్కడ వాలంటీర్లను పెట్టి వివిధ కంపెనీల నుంచి యూత్ని, వాలంటీర్లు ప్రైవేట్ కంపెనీల నుంచి వచ్చి స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళని పెట్టి అక్కడ విద్యా ప్రమాణాలు పెంచాలి. కూకట్పల్లి నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో 15% ఈవేళ ప్రమాణాలు పెరిగినాయి, కేవలం ఈ వాలంటీర్ల కృషి వల్ల, శ్రమ వల్ల. మరెక్కడా కూడా రాష్ట్రంలో రాజకీయ పార్టీ నుంచి, శాసనసభ నుంచి జరగనిది. 4,000 మందికి కూకట్పల్లి నియోజకవర్గంలో ఉపాధి కల్పించడం జరిగింది. నిరుద్యోగులకి, కంపెనీలకి మధ్య సంతానంగా వ్యవహరించి వారిలో 1,700 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణ ఇచ్చిన వల్ల జీవనంలో ఎక్కడ ఉండదు. ఒక సామాన్య గృహిణి ఆమె. 100,000 మందికి ఆమె, మిగతా వాళ్ళు శిక్షణ ఇచ్చారు. 4,000 మందికి ఉపాధి కల్పించడం జరిగింది. ఇంకా చాలామందికి చేయొచ్చు, కానీ మనకున్న పరిధిలో మన ద్వారా చేసిన 4,000 మందికి ఉపాధి ఇక్కడ. శేష్ గారు రండి, వర్క్ వచ్చేది. ఇక విద్యుత్ రంగం, సబ్స్టేషన్లు 220 kVది అమల్లో ఉన్నది. 33/11 మిగతా అన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఈవేళ వోల్టేజ్, కానీ కరెంటు కట్స్ ఉంటే మనం ఆపలేం. ఎందుకంటే రాష్ట్రమంతా ఈ దుర్మార్గపు ప్రభుత్వం, దుర్మార్గ పాలన వల్ల విద్యుత్ కొరత ఉంటే మనం ఏం చేయలేం. కానీ మనకొచ్చే విద్యుత్తులో మాత్రం సరఫరాలో అంతరాయాలు లేకుండా, లేదంటే వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఉండాలని చెప్పని గట్టి ఏర్పాట్లు జరిగినాయి. ఇక్కడ 6 సబ్స్టేషన్ల ఏర్పాటు, 4 పూర్తయినాయి, మిగతా 2 పూర్తి అవుతున్నాయి. 1,700 మంది కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి శానిటరీ వర్కర్స్, పాపం రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, నిరుపేద మహిళలు వీళ్ళంతా కూడా. వారందరికీ జీతాలు రావాల్సిన దానిలో సగం పట్టేసుకుని లంచాలు మింగేసి వాళ్ళని వేధించి మిగతాది క్యాష్ రూపంలో ఇస్తున్నారు, లేకపోతే లేదు. వారందరికీ నగరంలో మొట్టమొదటిసారిగా ఆదర్శంగా ఇక్కడ అకౌంట్లు పెట్టించి బ్యాంకులో ప్రతి ఒక్కళ్ళకి బ్యాంకులో డైరెక్ట్గా డబ్బు ఏర్పాటు లోక్సత్తా పార్టీ చేసింది. అది నగరమంతా ఇవాళ అమలవుతున్నది. దాదాపు 40,000 మంది శానిటరీ వర్కర్స్కి ఇవాళ నెల జీతాలు అందుతున్నాయి, ఎవరో మధ్యలో పుచ్చుకోకుండా అని చెప్పంటే అది కేవలం లోక్సత్తా కూకట్పల్లిలో ప్రారంభించిన నగరంతా ఏర్పాటు చేసిన మార్గం వల్ల. ఇవి కాక నిరుపేదలకి గతంలో ఉన్న రేషన్ కార్డులు కాకుండా 30,000కి పైగా కొత్త రేషన్ కార్డులు, తెల్ల కార్డులు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో రికార్డు ఇది. 6,000 మందికి పైగా కొత్త పెన్షన్లు ఇప్పించడం జరిగింది నిరుపేదలకి. ప్రభుత్వం 2,30,00,000 మందికి రేషన్ కార్డులు రాష్ట్రంలో ఇచ్చినా కూడా అర్హత లేని వాళ్ళకే, రైస్ మిల్లర్లకి రేషన్ కార్డులు అందినాయి. నిజంగా చూడగానే అర్థమై నిరుపేదలకు మాత్రం కార్డులు అందలేదు. వారిలో 195 మందికి కూకట్పల్లి నియోజకవర్గంలో కార్డులు ఇవ్వడం జరిగింది, పెన్షన్లు ఇప్పించడం జరిగింది. ఆరోగ్యానికి ప్రభుత్వం దగ్గర పథకం లేదు నగర ప్రాంతాల్లో, కానీ ఎప్పుడొచ్చినా కూడా ఆరోగ్య సంస్థల ఏర్పాటు కోసం 17 స్థానాలను ఎంపిక చేసి ఆరోగ్య సంస్థల కోసం ప్రత్యేకంగా వాటిని కేటాయించడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆదేశం వచ్చినా కూడా వెంటనే ఆసుపత్రులు నగరంలో కట్టడం కోసం కూకట్పల్లిలో మాత్రమే వాళ్ళ ఏర్పాట్లు ఉన్నాయి. ఇక రెక్కాడితే డొక్కాడని వాళ్ళు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఎక్కడైనా మీరు అడగండి, ఆటో డ్రైవర్ని అడగండి, లేకపోతే షాప్ వర్కర్స్ని అడగండి, నెత్తుల మీద తట్టలు పెట్టుకునే వాళ్ళనో లేకపోతే తోపుడు బండ్లతో పనిచేసుకునే వాళ్ళని అడగండి. ఏమాత్రం వేధింపులు లేకుండా వాళ్ళని గౌరవంగా చూసి, ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా సొంత కష్టంతో సమాజానికి కావాల్సిన పని చేసి సంపాదిస్తున్నారు. తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు. గౌరవంగా పిల్లల్ని చదివించుకోవాలి, పిల్లలు కష్టాలు పడకూడదని చెప్పని నిరంతరం ఆరాటపడుతున్నారు. వాళ్ళకి రోజు ఇబ్బందులుంటే, రోజు లంచాలు మింగితే, రోజు వాళ్ళని నడిపిస్తే, రోజు లాఠీతో జలిపిస్తే ఏమవుతారు వీళ్ళంతా కూడా? మన రాష్ట్రంలో 1 కోటి మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఏనాడు వీళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా, అదే సమయంలో సమాజానికి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా క్రమబద్ధమైన ఏర్పాట్లు చేసి, పోలీసులతో మాట్లాడి సమయం ధరించి ఏర్పాట్లు చేసి, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళందరికీ ఆత్మగౌరవాన్ని ఇచ్చింది లోక్సత్తా పార్టీ. సగర్వంగా ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. కొన్ని వేల ఇళ్ళు నిజాయితీగా కొన్నా, రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉన్నా, భూమి మీద హక్కులు లేక ఇల్లు కట్టుకున్నా, వాటర్ కనెక్షన్లున్నా, కరెంటు కనెక్షన్లున్నా, పన్నులు కడుతున్నా, ఆస్తి పన్నులు కడుతున్నా కూడా ఇళ్ల మీద ఆధిపత్యం లేక, బ్యాంకుల్లో కుదో పెట్టలేక, ఆస్తులను ఉపయోగించుకోలేక బాధపడుతున్న వాళ్ళు వేలాది మంది ఉన్నారు. ఎన్నాళ్ళో అపరిష్కృతమైన సమస్యని పరిష్కారం కోసం వాలంటీర్లు నిరంతరం కృషి చేశారు.
ఓ కొలిక్కి వచ్చింది. కొన్ని వందల కేసులు ఇప్పుడే పరిష్కారం కోసం తుద్దశలో ఉన్నాయి. మిగిలిన అన్ని కేసుల పరిష్కారం కోసం మార్గం ఏర్పడింది. లోక్సత్తా చేసిన కృషి వల్ల దాదాపు 6,000 కుటుంబాలకు కూకట్పల్లి నియోజకవర్గంలో పూర్తి స్థాయి ఆస్తి హక్కులు సంక్రమిస్తాయి. 20 ఏళ్ల నుంచి వాళ్ళ కన్నకలు నెరవేరుతాయి.